ఎగ్జామినేషన్ చూసారు కదా! నార్మల్‌గా బీటెక్‌లో సెమ్ ఎగ్జామినేషన్స్‌కి చాలా మంది ప్రిపేర్ అవ్వరు. అలాంటిది ఎన్‌పిటిఎల్ ఎగ్జామినేషన్ గురించి అంత ప్రిపరేషన్ అవసరమా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ముందుగా ఎన్‌పిటిఎల్ ఎగ్జామ్ ఏంటంటే నేషనల్ ప్రోగ్రామింగ్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్. ఈ ఎగ్జామినేషన్ చాలా మంది ఎందుకు రాస్తారంటే వాళ్ళు ప్రెజెంట్ చదువుతున్న స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ ఏదైనా కావచ్చు. మెకానికల్ ఇంజినీరింగ్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అవ్వచ్చు, ఆహ్, ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, లేదంటే సిఎస్సి అవ్వచ్చు. ఇలా ఎటువంటి డిపార్ట్మెంట్ అయినా సరే వాళ్ళు స్పెసిఫికల్ గా ఒక డొమైన్ ఎంచుకొని వాటిలో వాళ్ళు ఎక్స్‌పర్ట్ అవ్వడానికి అంటే వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ వాళ్ళు ఎంచుకొని వాటిలో వాళ్ళు సెల్ఫ్ లెర్నింగ్ అంటే వాళ్ళ యొక్క స్కిల్స్ అనేవి పెంచుకోవడానికి మాత్రమే ఎన్‌పిటిఎల్ ఎగ్జామినేషన్స్ అనేవి ప్రవేశపెట్టారు. బట్ జేఎన్‌టీయూ, జీవీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ సెమ్ అంటే నేను ఇప్పుడు ప్రెజెంట్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్ చదువుతున్నాను. ఇలా 3-2 ఎవరైతే చదువుతున్నారో వీళ్ళందరికీ ఏం చేశారంటే నార్మల్ గా మనకి సబ్జెక్ట్స్ అనేవి 5 ఉంటాయి నార్మల్ గా. బట్ ఇది 6 సబ్జెక్ట్ కింద ఇది యాడ్ చేశారు. కాకపోతే దీనికి మన రెగ్యులర్ సబ్జెక్ట్స్ లో అసైన్మెంట్స్ ఉండవు. అండ్ మిడ్ ఎగ్జామినేషన్స్ ఉండవు. సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ఉండవు. మనం ఇలా ఎన్‌పిటిఎల్ ఎగ్జామినేషన్ అనేది ఎన్‌పిటిఎల్ లో రిజిస్టర్ అవ్వి మనం అసైన్మెంట్స్ మొత్తం 12 వీక్స్ డ్యూరేషన్ ఉంటది. ఇలా 12 వీక్స్ మనం మొత్తం అసైన్మెంట్స్ రాసి ఆహ్, వాళ్ళు ఫైనల్ గా ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ లో మనకి 75కి మినిమం 30 మార్క్స్ అనేది మనము సెక్యూర్ చేసుకున్నట్లయితే మనకి ఎన్‌పిటిఎల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అనేది మనకు వస్తది. ఆ సర్టిఫికేట్ మనం ఏం చేస్తామంటే మనం డైరెక్ట్ గా మన కాలేజ్ లో క్రెడిట్ ట్రాన్స్ఫర్ అనేది చెప్పి ఉంటది. అలా క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేసి మనం సబ్జెక్ట్ పాస్ అయినట్టు కాలేజ్ వాళ్ళకి చూపిస్తే అప్పుడు వాళ్ళు మనల్ని కన్సిడర్ చేసి మనము సెమ్ పాస్ అయినట్టు వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇన్ కేస్ ఎన్‌పిటిఎల్ ఎగ్జామినేషన్ అనేది ఎవరైనా ఫెయిల్ అయినట్టయితే వాళ్ళు అక్కడ సెమిస్టర్ ఎగ్జామినేషన్ కూడా ఫెయిల్ అయినట్లయితే. ఇప్పుడు మీరు నార్మల్ గా 3-1 వరకు మీ సీజీపీఏ 9.5 ఉన్నా సరే ఇన్ కేస్ మీ ఎన్‌పిటిఎల్ ఎగ్జామినేషన్ అనేది ఇప్పుడు మీరు ఫెయిల్ అయితే డైరెక్ట్ గా మీరు సెమిస్టర్ ఎగ్జామినేషన్ లో మీకు 3-2లో బ్యాక్‌లాగ్ పడినట్టే. మళ్ళీ ఈ బ్యాక్‌లాగ్ మనం ఎలా క్లియర్ చేయాలంటే కాలేజ్ లో సప్లిమెంటరీ ఫీజు కట్టాలి. పైగా మనకి నార్మల్ సబ్జెక్ట్స్ సప్లిమెంటరీ కట్టంగానే మినిమం 1 మంత్ లో మనకి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాయొచ్చు. బట్ ఎన్‌పిటిఎల్ కి వచ్చినప్పటికి ఏంటంటే 1 ఇయర్ ఆగి మళ్ళీ 1 ఇయర్ తర్వాత దీనికి రిజిస్టర్ అవ్వి ఇలా 12 వీక్స్ మళ్ళీ చేసి మళ్ళీ పాస్ అవ్వాలి. ఇది ఓవరాల్ గా ఎన్‌పిటిఎల్ ఎగ్జామినేషన్ అనేది. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. వాట్ ఈస్ ద ఎన్‌పిటిఎల్ ఎగ్జామినేషన్ అంటే ఇది నార్మల్ గా ఇంట్రడక్షన్ చాలా మందికి తెలియదుగా అందుకని చెప్పి చెప్తున్నాను. అండ్ రేపు మాకు మొత్తం నార్మల్ గా చూసినట్టయితే ఎన్‌పిటిఎల్ ఎగ్జామినేషన్ అనేది ఒకటే అవ్వచ్చు. బట్ మా కాలేజ్ లో రెండు ఎన్‌పిటిఎల్ ఎగ్జామినేషన్స్ ఆఫర్ చేశారు. ఒకటి అడ్వాన్స్డ్ మెషినింగ్ ప్రాసెస్ అనేది ఒకటి. అండ్ సెకండ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ అనేది ఒకటి. ఇప్పుడు ఈ రెండింటితో పోలిస్తే కొంచెం ఆపరేషన్ మేనేజ్మెంట్ అనేది కొంచెం సింపుల్ సబ్జెక్ట్ ఉంటది. కాబట్టి నేను నిన్న మొత్తం ఇంట్రడక్షన్ కూడా చూసినట్లయితే ఆపరేషన్ మేనేజ్మెంట్ నేను మంచిగా ప్రిపేర్ అయ్యా. అలా అని చెప్పి ఏఎంపీ కూడా ప్రిపేర్ అయ్యాను. బట్ ఎక్కువగా నేను మొత్తం నా హోప్స్ అన్ని ఆపరేషన్ మేనేజ్మెంట్ మీద. ఎగ్జామ్ అనేది నేను ప్రిపరేషన్ అయితే బాగానే అవుతుంది. ప్రెసెంట్ ఇప్పుడు కూడా ఇంకా చేస్తున్నాను. రేపు మొత్తం మార్నింగ్ అడ్వాన్స్డ్ మెషినింగ్ ప్రాసెస్ ఎగ్జామినేషన్ ఉంటది. అండ్ ఈవినింగ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ ఉంటది. నేను రేపు మధ్యాహ్నం మరి ఇంకేం ఫుడ్ గట్రా తీసుకోం. మార్నింగ్ కూడా తీసుకోం. రేపు ఈవినింగ్ మళ్ళీ మందికి వెళ్ళి అక్కడ మళ్ళీ వ్లాగ్ రికార్డ్ చేస్తాను. ఇలా ఓవరాల్ గా ఇది వ్లాగ్ మొత్తం. వ్లాగ్ లో ఇవి మొత్తం ఉంటాయి. అండ్ మా ఫ్రెండ్స్ గట్రా రాస్తారు కదా! అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ లో వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ రివ్యూ తీసుకొని ఎవరు ఎలా రాశారు ఏమని చెప్పి మొత్తం. ఎందుకంటే మా కాలేజ్ లో ఉన్న మొత్తం మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ రేపు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర వస్తారు. వాళ్ళని కూడా అడిగి వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకొని మొత్తం ఇలా ఉంటది మొత్తం ఈ వ్లాగ్ అనేది. ఐ హోప్ వ్లాగ్ అనేది మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. మంచిగా ఇంకొంచెం అంటే ఇప్పుడు కొంచెం ఇంట్రడక్షన్ కాబట్టి ఎలా చెప్పానో రేపు కొంచెం సరదాగా ఓ ఫన్నీ వేలో మొత్తం చెప్పుకుందాం. రేపు ఎగ్జామ్ అవుతుంది. ఈ రోజు డేట్ 18, రేపు 19. చూద్దాం ఎగ్జామ్ అనేది ఎలా అవుతుందో. ఎగ్జామ్ పేపర్ సింపుల్ గా వచ్చినట్టయితే మనం రెండో అయిపోవచ్చు. రెండో అయిపోతే మరీ హ్యాపీ. ఎందుకంటే నేను హానర్స్ లో ఉన్నాను. ఒక సబ్జెక్ట్ అనేది క్రెడిట్ ట్రాన్స్ఫర్, ఇంకోటి అనేది హానర్స్ గా నేను మార్చేసుకుంటాను. లేదంటే చూద్దాం ఏమవుతుంది. అది మనం ఎగ్జామినేషన్ ఏమవుతుంది అనేది మనం మాట్లాడొద్దు. మన ప్రిపరేషన్ ఎంతవరకు అయింది అనేది మాత్రమే నేను మాట్లాడుతున్నా. నేనైతే కాన్ఫిడెంట్ గా ఉన్నా. ఏం ప్రాబ్లం లేదు. చూద్దాం పేపర్. ఒకటి ఐఐటి రూర్కి నుండి వస్తుంది. ఇంకోటి ఐఐటి కాన్పూర్ నుంచి. చూద్దాం పేపర్ అనేది డిఫికల్టీ లెవెల్ ఎలా వస్తుంది ఏంటి అనేది. ఓకే, దిస్ ఈస్ ద ఓవరాల్ బ్లాగ్. అందుకైతే ఎంటర్ అవుతున్నా.
సో ఇదన్నమాట, ఇదో విజయనగరం, ఇది బ్రిడ్జ్. సో మనకి ఇక్కడ నుంచి ఎగ్జామ్ సెంటర్కి అరౌండ్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. ఇదేట్రా చర్చ. సైనిక్ స్కూల్ ఎగ్జామ్ అక్కడ జరిగింది. సైనిక్ స్కూల్ ఎగ్జామ్ అక్కడ రాశాను. అదే స్కూల్, అవతల పక్క స్కూల్ అదే స్కూల్. నా ఏం చేశానంటే హాల్ టికెట్ లేదు మన దగ్గర, మర్చిపోయాం. చెల్లి గోడ దూకి లోపల రూట్ ఇది కాలేజ్, మనకు తెలియదు కదా ఇది కాలేజ్. గోడ దూకిపోయావా? హలో గైస్, ఇదిగోండి మనం ఇంకా ఎగ్జామ్ సెంటర్ చాలా తక్కువ దూరంలో ఉన్నాం. మినిమం 1 కిలోమీటర్ ఉంది. ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టు ఉంది. అండ్ ఇంకా మనకి నియర్లీ 1 km ఎంతో డిస్టెన్స్ ఉంది. ఫైనల్లీ ఆగయ్య సీతం కాలేజ్కి వచ్చేసాం. గైస్, ఇదే మన ఎగ్జామినేషన్ సెంటర్, డిజిటల్ జోన్, ఐఆర్ డిజిటల్ జోన్. మొత్తం ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటది లోపల మొత్తం. అండ్ ఇంకా ఎవరు రాలేనట్టున్నారు, ఎందుకంటే ఇది సీతం కాలేజ్ ఇది మొత్తం. అండ్ ఇది మా సెంటర్, ఎగ్జామినేషన్ సెంటర్, ఐఆర్ డిజిటల్ జోన్ చెప్పానుగా. మొత్తం విజయనగరంలో ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ జరిగినా మొత్తం ఈ సెంటర్ ఇస్తారు. ఇది స్పెసిఫికల్గా ఓన్లీ ఎగ్జామినేషన్ గురించి మాత్రం కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇక్కడ కనిపిస్తుందిగా, ఇది మన బోర్డు. అక్కడ వెళ్ళి మన హాల్ టికెట్ నెంబర్ చెక్ చేసి అక్కడ స్పెసిఫిక్ రూమ్ నెంబర్ ఉంటుంది, దాన్ని బట్టి మనం తీసుకొని అంటే ఇక్కడ చెకింగ్ అవుతుంది మొత్తం. అక్కడ చెకింగ్ అయినాక మనం లోపలికి వెళ్ళి ఇంకా ఎగ్జామ్ రాయడమే. ఇది మొత్తం ప్రొసీజర్ ఇక్కడ. అండ్ మనం కూడా వెళ్ళి మన రూమ్ నెంబర్ ఎక్కడ పడిందో చెక్ చేద్దాం వెళ్ళి. అంటే కొంచెం వేగంగా వచ్చేసాం కదా, అందుకే ఎక్కువ మంది లేరు. మేము టైము దగ్గర 7:53 అవుతుంది. అండ్ ఇక్కడ నా హాల్ టికెట్ నెంబర్ 68400556 ఉంది. అండ్ ఇక్కడ ఇదిగోండి, ఇది అంటే మనది ల్యాబ్ 12 మంది. అండ్ మా ఫ్రెండ్ది కూడా 554 కాబట్టి 554 కూడా 12 వస్తుంది. అండ్ ఇద్దరి ల్యాబ్ నెంబర్ కూడా 12. అండ్ మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది 9 o'clockకి. అండ్ ఇప్పుడు మనం ఏవైతే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ గట్రా అన్నీ ఉంటాయో అవి మనం 20 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. అండ్ మనకి బ్యాగ్ మొత్తం అన్నీ ఇక్కడ మనం పెట్టేసుకుంటాం. వీళ్ళు మొత్తం సెక్యూరిటీగా చూసుకుంటారు, ఏం ప్రాబ్లం ఉండదు. 20 రూపీస్ అనేది. మొబైల్ కూడా తీసుకుంటారు ఇక్కడ. అండ్ ఇది ఓవరాల్గా ఎగ్జామినేషన్ సెంటర్ గట్ట. అండ్ మా ల్యాబ్ నెంబర్ కూడా తెలిసిపోయింది, ల్యాబ్ 12 మాది. ప్రజెంట్ ఇప్పుడు మార్నింగ్ ఎగ్జామినేషన్కి. ఓకే, ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఇంకా 9 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎగ్జామ్ అంతా రాసినాక అప్పుడు మన ఫ్రెండ్స్ రివ్యూస్ గట్రా అన్ని తీసుకుందాం. గైస్, ఫైనల్గా ఎగ్జామ్ సెంటర్కి వచ్చేస్తాం. అండ్ రూమ్ నెంబర్ కూడా అంతా క్లారిటీ ఉంది మొత్తం. అండ్ ఇంకా ఫైనల్ రివిజన్ చేస్తున్నాను నేను. అండ్ మా ఫ్రెండ్ కూడా ఆల్రెడీ మొదలై పెట్టేశాడు, మా వాడు అసైన్మెంట్ 2కి వెళ్ళిపోయాడు. ఇంకా నేను వీక్ 1లో ఉన్నా. అండ్ ఇక్కడ మంచిగానే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ తను ఉన్నారుగా, ఇలా చదువుకుంటానని చెప్తే లోపలికి వెళ్ళి చదువుకోమ్మా పర్వాలేదని చెప్పి కూర్చొని పెట్టారు ఇక్కడ. అండ్ ఫైనల్గా రివిజన్ చేసి అండ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఇంకా ఎగ్జామ్ రాయడమే. ఇంకా ఇప్పుడు సరే సార్ వెళ్తున్నాం. అయితండి, థ్యాంక్స్. వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ టైం ఇప్పుడు 8:41 అవుతుంది. అండ్ ఇప్పుడు మన ఎగ్జామ్ సెంటర్కి వచ్చేస్తున్నాం, టైం అయిపోయింది. ఇదిగోండి మా ఫ్రెండ్ ఇడు. ఎరా అబ్బాయి, ప్రిపరేషన్ ఎలా అయింది మీది? ఏమైందా? అండ్ ఆల్రెడీ మొత్తం అందరూ వెళ్ళిపోయినట్టున్నారు లోపలికి కూడా, ఎక్కువ మంది లేరు. అంటే మనకి టైం కూడా అయిపోయింది, 9 o'clockకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనం వెళ్ళిపోవాలి. అండ్ ఇప్పుడు మనం బ్యాగ్ అనేది అక్కడ సబ్మిట్ చేసి మనం కూడా ఎంట్రీ ఇద్దాం. అండ్ ఎగ్జామ్ తర్వాత ఏమైంది అనేది ఎగ్జామ్ రాసాక మళ్ళీ కలుద్దాం.
అంటే రీచెక్ మళ్ళీ చేసుకున్నాము, అయిపోయింది. అండ్ బ్యాగ్స్ అనేది ఇక్కడ సబ్మిట్ చేశాక అప్పుడు మనం ఇంకా ఎగ్జామ్ కి వెళ్ళిపోవడం. ఇంకా ఇక్కడ ఇలా ప్రాసెస్ మొత్తం చెకప్ చేసుకుని ఇంకా వెళ్ళిపోతారు లోపలికి. అండ్ ఇక్కడ మన బ్యాగ్ చెకింగ్ అనేది ఇక్కడ సబ్మిట్ చేసి ఇంకా మనం కూడా వెళ్ళిపోదాం. మొత్తం వాచెస్ గట్రా అన్ని రిమూవ్ చేసేయాలి, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏమీ ఉంచకూడదు మనం. అంటే బ్యాగ్ అని సబ్మిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టైం 10:46 అవుతుంది. ఇప్పుడే జస్ట్ వచ్చి మనము తీసుకున్నాం అండ్ జస్ట్ ఇప్పుడే విడిచిపెట్టారు మొత్తం. అండ్ ఇప్పుడే ఎగ్జామ్ గట్టా మొత్తం కంప్లీట్ అయిపోయింది అండ్ అందరూ వెళ్ళిపోతున్నారు కూడా. అండ్ ఇదో మన దోస్తు గారు ఇక్కడ ఉన్నారు, వీళ్ళని అడుగుతాం ఎగ్జామ్ పేపర్ ఎలా రాశారు ఏంటి అని. ఎరా అబ్బాయి ఎగ్జామ్ ఎలా రాసావు? ఎగ్జామ్ ఎలా రాసావు? ఓకే అయిపోయిందా బ్రో? ఎగ్జామ్ సంగతి ఏదైనా చెప్పండి. అయిందా అవలేదా? పర్లేదా? ఇటు రికార్డ్ అసైన్మెంట్ ప్రిపేర్ అవ్వలేదు మీరు? అండ్ ఇదో మా క్లాస్ టాపర్ ఉన్నాడు ఇక్కడే. నైస్ టు మీట్ యు. ఎగ్జామ్ ఎలా అయింది? నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. క్వశ్చన్ రావద్దు అనుకున్నాను కానీ అసైన్మెంట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసినట్టు అయితే రాలేదు. ఓకే అయితే ఎగ్జామ్ అయిపోద్ది అంటారు. సింపు వద్దని భయం లేదు ఇంకా. ఎగ్జామ్ ఎలా అయింది? పాస్ అంటే గోల్డ్ సిల్వరా? ఆ యాటిట్యూడ్ చాలు మనకి. ఓకే డన్. హరి బ్రో ఎగ్జామ్ ఎలా అయింది మంది? సూపర్. నీదిరా ఎలా అయింది? ఎగ్జామ్ ఎలా అయింది? బాగుందన్న, నిజంగానే బాగుందా? ఎగ్జామ్ అయినట్టు సవ్యంగానే జరిగిందా? నీది బ్రో అయిపోయింది అయితే. అన్నా ఇటు ఫెయిలా? వాయ్? పేపర్ బాగానే వచ్చింది కదా. పేపర్ బాగానే వచ్చినా పేపర్లు ఉన్న తెలియాలి కదా అన్న మనకి, అందులో ఐటమ్ ఉన్నాయని. అది మనకు తెలియదు అంటో. యాటిట్యూడ్ బాగుంది బ్రో, కీప్ టాప్. నీది బ్రో? అసైన్మెంట్ లేదు, పేపర్ అంతా బాగానే వచ్చింది అన్నారు అందరూ. బాగానే వచ్చింది కానీ మనకు రావాలి కదా పేపర్లు. అంటే పేపర్లు ఉన్నది మనకు రాలేదు అంటో. సూపర్ బ్రో, నీ బాగా పగోడు కూడా రాకూడదు. మధ్యాహ్నం ఇంకేదో ఎగ్జామ్ ఉన్నట్టుంది ఇంకోటి, చూద్దాం. అదేనా బాగా రాస్తే? అది మొబ్బే. హలో గైస్, సక్సెస్ఫుల్ గా ఏఎంపీ ఎగ్జామినేషన్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఎండ మీద విపరీతంగా ఉండడం, కొంచెం బాడీని కూల్ చేద్దాం అని చెప్పి జ్యూస్ షాప్ వచ్చాం, మిల్క్ షేకులు తాగుదాం అని చెప్పి. అండ్ ఆల్రెడీ మార్నింగ్ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను కదా, మేము మార్నింగ్ మధ్యాహ్నం ఎటువంటి ఫుడ్ తీసుకోం, ఈవినింగే మళ్ళీ తీసుకుంటాం. అందుకని చెప్పి ఇక్కడ ఇలా వచ్చింది. జస్ట్ సాలిడ్ మిల్క్ షేక్ ఇది 60 రూపీస్ పడింది. టేస్ట్ ఎలా ఉంది అనేది చేశాక మళ్ళీ చెప్తాను. ఎలా ఉంది బ్రో? టేస్ట్ చాలా బాగుంది, బాగా ఉంది. సీతం కాలేజ్ మొత్తం ఇది. అండ్ దిస్ ఈస్ ద కబడ్డీ కోర్ట్ అండ్ అది క్యాంటీన్. ఆవులను కూడా ఇక్కడ పెంచుతున్నట్టున్నారు, అందుకనే కొంచెం మొత్తం ఆవులు గట్ట మొత్తం ఇక్కడే ఉన్నాయి. సీతం కాలేజ్ అయితే పీస్ఫుల్ గా చాలా బాగుంది. ఎందుకంటే ఈరోజు సండే కదా, హాలిడే కదా, స్టూడెంట్స్ ఎవరు రాలేదు, అందుకనే మంచిగా పీస్ఫుల్ భలే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనం లొకేషన్స్ కూడా ఇక్కడ కూర్చోడానికి మంచిగా టేబుల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడే కూర్చొని ప్రిపేర్ అవుతున్నాం. ఇదిగోండి, ఇదే మన అయాన్ డిజిటల్ జోన్ ఎగ్జామ్. ఇక్కడే ఎగ్జామ్ అవుతుంది. అంటే ఈవినింగ్ అనేది ఎగ్జామ్ అయిపోయినాక ఇంకా డైరెక్ట్ గా అప్పుడు మాట్లాడుకుందాం ఎగ్జామ్ అనేది, ఆపరేషన్ మేనేజ్మెంట్ ఎలా అయింది ఏంటి అనేది. గాయ్స్ ఇప్పుడు టైం 3:47 అయింది. ఓఎం కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. అండ్ ఇదో మా ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు దోస్తులు. ఇదో మనోడు గేట్ ర్యాంకర్ అండ్ మా క్లాస్ టాపర్. అండ్ ముందు మనోడు సంగతి చూద్దాం. మనోడు మార్నింగ్ కూడా రివ్యూ ఇవ్వలా, ఆల్రెడీ అబ్బాయిని చూసాగా మార్నింగ్ రివ్యూ ఇచ్చాడు. అదండి చిన్నపిల్లల మోహన్ ఇట్టాడుగా ఆడే. అండ్ మదన్ బ్రో మార్నింగ్ రాసాగా ఎగ్జామ్ ఎలా అయింది? పర్లేదంటే పాస్ ఫెయిలా? పాస్ అయిపోవచ్చు అంటే నువ్వు అయిపోవచ్చు కాదు, నువ్వు అవుతావా లేదా అని. అయిపోవచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం అయిన ఎగ్జామ్ మంచి మార్క్స్ వస్తాయి. గోల్డా? గోల్డ్ అంత కాదు, ప్లాటినం. వచ్చే అవకాశం ఉందా అంటున్నావు?
ఓకే డన్, బాగానే అయింది. బ్రో మీరు దిగాలి బ్రో, మీరు కిందకి దిగాలి. కిందగా మార్నింగ్ క్వశ్చన్లు ఎక్కడో చూసినట్టే ఉన్నాయి ఓకే కానీ చూడలేదు అన్నట్టే నటించాలి. వా డీకోడ్ మీరే చేసుకోండి. ఓకే ఓకే, అది నేను ఇచ్చుకుంటాను బెటర్ కింద. దెన్ మార్నింగ్. అంటే పర్లేదు, బాగా రాసాను అంటున్నారు. బాగుంది. మార్నింగ్ మార్నింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కాకపోతే పేపర్ ఈజీగానే ఉంది. సింపుల్ గానే వచ్చింది. ఇది ఎక్స్పెక్ట్ చేసాం. ఓకే, ఆల్రెడీ మార్నింగ్ సింపుల్ చూసాం కదా, సేమ్ ఆ ఫ్లో లో కొట్టుకెళ్ళిపోయాం మనం. ఇది ఆల్రెడీ ప్రీవియస్ సెమిస్టర్ ఐడియా ఉంది. మార్నింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కాకపోతే బాగా అంటే ఇప్పుడు మెయిల్ మిమ్మల్ని అడగడానికి రీజన్ ఏంటంటే మనం ఆల్రెడీ కింద సార్ రోబోటిక్స్ రాసాం, హానర్స్ ఎవరెవరు ఉన్నారు. కంపేర్ టు ఆ ఎగ్జామినేషన్ ఆ పేపర్ తో పోలిస్తే ఈ రెండు ఎగ్జామ్లు ఎలా అనిపించింది మీకు? బెటర్. అసైన్మెంట్ క్వశ్చన్లు వచ్చాయి, కొంచెం బయట నుంచి వచ్చినాయి కానీ అన్ని వచ్చాయి. అంతేనా? అవైతే ఏవి అర్థం కాలని వచ్చేవన్నీ. అసలు మాక్సిమం అన్ని 7 or 8 క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి అంతే. అవి 2-3 వచ్చి రోబోటిక్స్ ది 2-5 వచ్చాయి అనుకుంటారు. చాలా తక్కువ వచ్చాయి. కొన్ని క్వశ్చన్లు అయితే నేను ఫస్ట్ టైం చూడడం వినడం అందులో. అంటే ఇది ఒక కాన్సెప్ట్ ఉందని కూడా కొన్ని అప్పుడు అనిపించింది. బట్ ఈ ఎగ్జామ్స్ అయితే రెండు ఓకే, రెండు అయిపోతారు. అది డిజాస్టర్, ఇది హిట్. అండ్ ఫైనల్ గా ఇంకో మాట అడగాలి. అంటే నార్మల్ గా ఇంట్రడక్షన్ ఆల్రెడీ చెప్పాను. అంటే ఇది డైరెక్ట్ గా JNTU ఏం చేసిందంటే ఇది డైరెక్ట్ గా సెమిస్టర్ ఎగ్జామ్ కి లింక్ అప్ పెట్టిందని చెప్పి, మీకు ఇలా పెట్టడం ఓకే అనిపిస్తుందా, లేదంటే ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉందంటారు? అంటే మీరు మిడ్లు సెమ్లు రాయడమే మెరుగంటారా, లేదంటే ఇది ఓకేనా? యూనివర్సిటీ స్టూడెంట్స్ కి బెస్ట్, అటానమస్ స్టూడెంట్స్ కి వరస్ట్. అంతే. ఇఫ్ యు నో యు నో. ఓకే ఓకే, బాయ్. బాయ్ బాయ్. హాయ్ గైస్, జస్ట్ ఎగ్జామ్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడే మందివెళ్ళకి వచ్చాం. అండ్ మందివెళ్ళ లోపల నా రివ్యూ, అంటే నేను ఎగ్జామ్ ఎలా రాశాను అండ్ మా ఫ్రెండ్ ఎలా రాశాడు అనేది ఇప్పుడు లోపల ఇస్తాం. లేనట్టే మరి. సాఫ్ట్ సైడ్ కి గైస్, జస్ట్ ఇప్పుడే వచ్చాము. ముందు మొహం గట్ట వాష్ చేసుకోవాలి, ఎందుకంటే దారుణంగా ఉంది. అంటే ముందుగా ఫేస్ వాష్ చేసుకున్నాక మాట్లాడదాం. మంచిగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం ఇప్పుడు. అండ్ వెళ్ళి కూడా ఆర్డర్ ఇద్దాం. అంటే మా ఫ్రెండ్ ఆల్రెడీ కూర్చుని పోయాడు ఇక్కడ. ఈసారి చికెన్ గీ రోస్ట్ 999 ట్రై చేద్దామా? మావాడు ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెట్టాడు. అంటే అది బాగుంటుందా బాగోదా మనడు వద్దా అంటున్నాడు. బట్ వాయ్ మావాడు చికెన్ జ్యూసీ మంది 4 piece 1029 అంటున్నాడు. చికెన్ మిక్స్డ్ ఉంటుంది అన్న, చికెన్ మిక్స్డ్ ఉంటుంది. ఏది చికెన్ లో 4 types వస్తాయి. చికెన్ ఫ్రై వస్తుంది, జ్యూసీ వస్తుంది, ఈ రోస్ట్ వస్తుంది. అది ఉందండి, చికెన్ మిక్స్డ్ వస్తే అందులో 4 కూల్ డ్రింక్స్ వస్తాయి చికెన్ మిక్స్డ్ లో అయితే. అలా అంటారా? జ్యూసీ మందిలో అవైలబిలిటీ ఉండదు నార్మల్ గా. చికెన్ 4 types వస్తాయి, ఫ్రై వస్తుంది, జ్యూసీ వస్తుంది, గీ రోస్ట్ వస్తుంది, చికెన్ 65 వస్తుంది. ఏం చేద్దాం? సరే అయితే ఓకే బ్రో. మొత్తం సక్సెస్ఫుల్ గా 2 ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ చేసాం. అండ్ ఫుల్ గా ఆకలి అయితే మాత్రం నార్మల్ లేదు, దంచి కొడుతుంది ఇద్దరికి. నో ఫుడ్, మార్నింగ్ ఏం తినలేదు, మధ్యాహ్నం ఏం తినలేదు. జస్ట్ మధ్యాహ్నం మిల్క్ షేక్ మనోడు తాగుతానంటే వెళ్ళి మిల్క్ షేక్ తాగాం అంతే. బట్ కొంచెం అది తాగడం వల్ల కొద్ది గొప్ప మధ్యాహ్నం ఎగ్జామ్ బాగా పెర్ఫామ్ చేసాం. అండ్ ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఏంటంటే, అంటే ఇప్పుడు మొత్తం మా ఫ్రెండ్స్ రివ్యూస్ అన్ని చూసారు కదా. అండ్ ఇప్పుడు మా ఇద్దరం అంటే మేము ఎగ్జామ్ కి, మీరు నార్మల్ గా మీకు చిన్న ఆలోచన ఉంటది. అంటే 2 ఎగ్జామినేషన్స్ ఒకే డేలో పెట్టుకొని మీరు ఇంకో పక్కన వ్లాగ్స్ గట్రా చేస్తున్నారు కదా.
మీరు అసలు ఎగ్జామ్ అయినా మీకు పక్కా పాస్ అవుతారన్న కాన్ఫిడెన్స్ మీకు ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మేము నార్మల్ గా మాట్లాడతాం. ఆల్రెడీ ఫుల్ ఆకలని చెప్పాం కదా, చికెన్ మిక్స్డ్ మంది 4 people తినాల్సింది మొత్తం ఇప్పుడు మా ఇద్దరం తింటాం. అంటే అంత ఆకలేస్తుంది, మామూలు లేదు. లేదు కదా. అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ కలిపి మొత్తం ఈవినింగ్ ఇచ్చేస్తాం ఇప్పుడు. అది సెకండరీ అయితే, ప్రైమరీ ఏదంటే నేను హాస్టల్లో ఉంటాను. సో నాకు బయట ఫుడ్ అనేది ఎలా ఉండదు. సో వచ్చిందే ఛాన్స్ పట్టింది. నువ్వు జస్ట్ ఎగ్జామ్ గురించి ముందుగా మాట్లాడదాం. ముందుగా నాకన్నా ముందు మా ఫ్రెండ్ ఎలా రాసిన అనేది కనుక్కుందాం. ఆ తర్వాత నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను, ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియో చూసే ఉంటారు నాది. అండ్ మనం తర్వాత మాట్లాడదాం. ముందు మన బ్రో మాట్లాడతాడు. ఇప్పుడు బ్రో అసలు మార్నింగ్ అడ్వాన్స్ మెషినింగ్ ప్రాసెస్ అంటే అది వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ నార్మల్ గా ఈ రోజు రాసిన ప్రతి ఎగ్జామ్స్ తో పోలిస్తే. అసలు ఆ ఎగ్జామ్ లో మనకి సార్ చాలా భయపెట్టారు. అవన్నీ ఎలా ఓవర్కమ్ చేసి అసలు ఎగ్జామ్ ప్రిపరేషన్ అసలు ఎలా అయింది, ఎగ్జామ్ ఎలా రాసాం మార్నింగ్. సో మార్నింగ్ ఎగ్జామ్ ఏఎంపీ టోటల్ ఇంకా 2 ఎగ్జామ్స్ అయ్యాయి కదా, ఏఎంపీ అండ్ ఓఎం. సో మేము ఈచ్ సబ్జెక్ట్ కి 1 week అనేది ఇచ్చామన్నమాట, అంటే ప్రిపరేషన్ కి. ఓకే. సో ఏఎంపీ టోటల్ 1 week, ఓఎం 1 week. సో ఈ 1 week లో ఏం చేసామంటే ఏదైతే 12 week క్లాసెస్ ఉంటాయో, డ్యూరేషన్ క్లాసెస్, అవన్నీ విని మాకు అర్థమైనంత నోట్స్ రాసుకొని దాన్ని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ చేద్దామని. దాంతో పాటు అసైన్మెంట్స్ కూడా ప్రిపేర్ అయ్యింది. సో మాకు ఈ ప్రిపరేషన్ ఏమైందంటే మాకు ఈజీ అయిపోయింది. అంటే మాకు అర్థమయ్యే వేరే మేము రాసుకున్నాం కాబట్టి మాకు చదివేటప్పుడు మాకు ఈజీగా అర్థమైంది. అసైన్మెంట్స్ కూడా చదివాం కాబట్టి మాకు ఎగ్జామ్ అనేది ఈజీ అయిపోయింది. ఓఎం కూడా సేమ్ అంతే, అది కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం 1 week కి. 12 weeks అనేది నోట్స్ ప్రిపరేషన్ చేసుకొని అసైన్మెంట్స్ ప్రిపేర్ అయ్యి రివిజన్ చేసి ఎగ్జామ్ కి అయితే వెళ్ళాం. సో 2 బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాం కాబట్టి మాకైతే ఈజీ అనిపించింది. కంపేర్ టు ఇప్పటివరకు 3 NPTELs రాసాం. ఈ 3 NPTELs కంపేర్ చేస్తే ఈ రోజు రాసిన 2 NPTELs ఎగ్జామ్ అనేది సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు 2 weeks అనేది డెడికేషన్ అన్నాగా మొత్తం ఇద్దరం కలిసే చేసాం. అది ఈ 2 weeks అనేది మేము మొత్తం ఫుల్ గా మొత్తం ఈ 2 ఎగ్జామినేషన్స్ మాత్రమే డెడికేట్ చేసాం. అండ్ మనోడు లాస్ట్ లో సాటిస్ఫాక్షన్ అని పదం అన్నాడు కదా, అది రావడానికి మెయిన్ రీజన్ కూడా ప్రిపేర్ అయ్యాం. అంటే బిఫోర్ రాసిన ఎన్పిఎల్ ఏంటంటే జస్ట్ 1 day బ్యాటింగ్, జస్ట్ అసైన్మెంట్ క్వశ్చన్స్ అనేది అలా చూసుకుంటూ అలా వెళ్ళి రాసి వచ్చేసాం. అసైన్మెంట్ క్వశ్చన్స్ రాలేదు కాబట్టి అవి అంత మంచిగా పర్ఫామ్ చేయలేదు. బట్ ఈసారి మేము ఎప్పుడైతే సెమ్కి ఇలా లింక్ చేశారో అనేది చెప్పారో దాన్ని మేము మా ఇద్దరం రిలేజ్ అయ్యి మేము నార్మల్ గా మేమిద్దరం ఇప్పుడు వేరే పని చేస్తున్నాం. ఆ వర్క్ ని హోల్డ్ లో పెట్టి ఈ వర్క్ లోకి దిగి మొత్తం దీన్ని కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వర్క్ లోకి వెళ్దామని ఇంకా ఇద్దరం అనుకున్నాం. అండ్ సక్సెస్ఫుల్ గా చేసాం, సక్సెస్ కూడా అయ్యాం కూడా. అండ్ మార్నింగ్ అడ్వాన్స్ మెషినింగ్ ప్రాసెస్ మేము నార్మల్ గా చాలా మంది అసైన్మెంట్ ఇప్పటికీ అసైన్మెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి వచ్చుంటారు. బట్ అందులో కొంతమంది మాత్రమే పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎందుకంటే ఏ ఒక్కడికి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా జస్ట్ అసైన్మెంట్ క్వశ్చన్స్ అనేవి చదువుకుంటూ పోయి అది రాయడం చాలా కష్టం. బట్ మా ఇద్దరి విషయంలో ఏమైందంటే మేము ప్రిపేర్ అయ్యాం, నోట్స్ ప్రిపేర్ అయ్యాం, అలానే అసైన్మెంట్ కూడా ప్రిపేర్ అయ్యాం. సో 2 కాంబినేషన్ తో వస్తాయి కాబట్టి సో మాకు ఈజీ అయ్యింది. అండ్ అక్కడ వీడియో లెక్చర్స్ కూడా ఉంటాయి, అవి కూడా కొన్ని మేము విన్నాం. మనం ఓన్లీ అసైన్మెంట్ నమ్ముకొని వెళ్ళాం అనుకో చంపలేము. ఒక్కొక్కసారి రోబోటిక్స్ కి అయితే ఓన్లీ 2 or 4 క్వశ్చన్స్ వచ్చాయి ఓవరాల్ గా 100 questions కి 100 marks కి 2 or 3 రేంజ్ లో వచ్చింది. కానీ ఇప్పుడు ఏదైతే ఏఎంపీ ఉందో ఆల్మోస్ట్ 25 to 30 క్వశ్చన్స్ అనే అసైన్మెంట్ నుంచి వచ్చాయి. సో ఇది మాకు మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఓఎం కూడా యాజ్ యూజువల్ 25 to 30 క్వశ్చన్స్ అనేవి అసైన్మెంట్ నుంచే వచ్చాయి. రిమైనింగ్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో మన లెక్చర్ నోట్స్ వింటే కానీ మనం మెయింటైన్ చేయాలి. అప్పుడు మేము లెక్చర్ నోట్స్ రాయడం వల్ల మనకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏమైందంటే వాడు అసైన్మెంట్ క్వశ్చన్లు ఇచ్చినా సరే కొన్ని మార్చి ఇచ్చాడు. అది కూడా మేము క్యాచ్ చేసి సింపుల్ గా రాయడానికి అయ్యింది. ఎందుకంటే మేము లెక్చర్ నోట్స్ అనేది ప్రతి ఒక్కటి హైలైటర్ తో సహా మేము ఫుల్ హైలైట్ చేసి చేసుకున్నాం. అది మేము రిపీటెడ్ గా అలాగా రివిజన్ చేయడం వల్ల అది ఎలా మైండ్ లో స్టోర్ అయిపోయి ఇంకా చూడడం వెంటనే ఆన్సర్ చేయడం అన్నట్టు చాలా సింపుల్. అంటే మేము మొత్తం ఐఓటీ అనేది ఒకటి రాసాం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి, రోబోటిక్స్ ఒకటి రాసాం. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఈ రోజు ఏఎంపీ ఓఎం ఈ రాసిన మొత్తం లాస్ట్ 4 NPTEL ఎగ్జామినేషన్స్ తో పోలిస్తే ఒకే రోజు 2 టఫెస్ట్ ఎగ్జామినేషన్స్ జరిగినా మేము మంచిగా పెర్ఫార్మ్ చేసింది అండ్ మేము మంచిగా సాటిస్ఫై అయ్యింది ఈ రోజు మాత్రమే. ఇప్పుడే మంది వచ్చింది,
టోటల్ 4 పీపుల్ మంది. మొత్తం 4 పీపుల్ మంది. ఇది మొత్తం 4 ఐటమ్స్ ఉంటాయి మొత్తం. అండ్ డ్రింక్స్ కూడా 4 ఉంటాయి. టార్గెట్ ఎగ్జామ్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు మా టార్గెట్ ఏంటంటే ఇది మొత్తం కంప్లీట్ చేయాలి. మా మెయిన్లీ మందిలో ఇన్నోటి ఉండగా ఇది మాత్రమే ఇవ్వడానికి మెయిన్లీ రీజన్ ఏంటంటే ఇప్పుడు మన బ్రో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మనకి నార్మల్ అంటే ఇప్పుడు నార్మల్ గా చూసుకుంటే ఏదో ఫ్రై పీస్ వస్తుంది, లేదా జ్యూసీ మండి వస్తుంది, లేదా బటర్ చికెన్ వస్తుంది. ఇది మిక్స్డ్ మండి ఏంటంటే అన్ని టైప్స్ ఆఫ్ చికెన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మనం అన్నిటి కూడా టేస్ట్ చేయొచ్చు అండి. సో అది మెయిన్ రీజన్ ఇది మనం ఆర్డర్ చేయడం. అంటే మనోడు ఒపీనియన్ సింపుల్ గా ఏంటంటే మనం ఎప్పుడు ఒక్కొక్కటే కాదు మొత్తం అన్ని కలిసి ఒకేసారి చేస్తే అది కూడా మొత్తం ఒక సాటిస్ఫాక్షన్. బడ్జెట్ లో అంటే అలా సపరేట్ ఇచ్చిన దాంట్లో పోలిస్తే ఇది ఒక బడ్జెట్ లో అయిపోద్ది. అన్ని టైప్స్ ఆఫ్ చికెన్స్ కూడా మనం టేస్ట్ చేయాలి. అండ్ మనం నార్మల్ గా చూసుకున్నట్లయితే సింగిల్ గా పెట్టుకున్న సేమ్ బడ్జెట్ అవుతుంది. మాక్సిమం 100 రూపీస్ అంత డిఫరెన్స్ ఉంటది. అదేదో అది కన్నా ఇలా మొత్తం అన్ని కలిపి ఒకేసారి పెట్టడం కొంచెం మెరుగని చెప్పి ఇలా ట్రై చేసాం ఈసారి. అండ్ కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఇది. చూద్దాం కంప్లీట్ చేయగలమో లేదో. 4 పీపుల్ తినాల్సింది ఓన్లీ ఇద్దరం. అంటే 4 పీపుల్ తినాల్సింది ఇద్దరు మాత్రం తింటాం కాబట్టి ఇప్పుడు మా మెయిన్ టార్గెట్ అంటే మెయిన్ రీజన్ 2 పూటలు కూడా మాకు ఫుడ్ లేదు. సో తినేస్తాం అనే కాన్ఫిడెన్స్ తో ఆర్డర్ ఇచ్చాం. చూద్దాం, తినేస్తాం, మాక్సిమం అయితే తినేస్తాం. మనం ఇది కంప్లీట్ చేద్దాం. ఇంక మనోడు ఆగట్లేదు, చెయ్యి అనేది వెళ్ళిపోతుంది. అండ్ తీసుకో బ్రో, చేసి బాగుంది బ్రో. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ థాట్ బికాస్ ఆఫ్ టేస్ట్. అంటే మేము ఫస్ట్ ఐఓటి అన్నాం కదా, అప్పుడు కూడా ఇక్కడికే మందికి వచ్చాం. మొత్తం అప్పుడు 5 మెంబర్స్ వచ్చాం. సెకండ్ టైం ఇద్దరం వచ్చాం. సెకండ్ టైం మా ఇద్దరం వచ్చాం. మళ్ళీ ఇప్పుడు కూడా రావడం. ఇద్దరం వచ్చేటప్పుడు 2 పీపుల్ ఆర్డర్ చేస్తాం. ఇప్పుడు కూడా ఇద్దరం వచ్చాం, కాకపోతే 4 పీపుల్ ఆర్డర్ చేస్తాం. అంటే 1 పీపుల్ ఎక్స్ట్రా పెంచాం. 2 ఫస్ట్ టైం ఇద్దరం వచ్చాం, 2 పీపుల్ ఉంది. ఇప్పుడు ఇద్దరం వచ్చాక 2 పీపుల్ ఎక్స్ట్రా తినేది కూడా 3. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది ఇప్పుడు మేము ఉన్నది విజయనగరంలోనే. అండ్ రింగ్ రోడ్ ఉంటది కదా, ఆ సెంటర్ లో ఇవి తింటున్నాం. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది కంప్లీట్ చేశాక మళ్ళీ మనం మాట్లాడదాం. మా వాడు చూడండి, ఆకలికి ఆగలేకపోతున్నాడు. లెగ్ పీస్ మొత్తం లాగింగ్ చేస్తున్నాడు. బ్రో ఎలా ఉంది బ్రో టేస్ట్? నైసా? చాలా బాగుంది. అంత స్మూత్ గా ఉందంటావా మొక్క? చాలా స్మూత్ ఉంది, చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం 60% ఆఫ్ ద మంది అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. ఇంకో మిగిలిన 40% లో ఇంకా 10% అయిపోయింది అప్పుడే. మా వాడు మిక్కుతున్నాడు, మామూలుగా కాదు. ఆ మొహంలో ఆనందం చూడండి. బిర్యానీ 5 మూవీలో మన కార్తీక్ తింటాడు కదా బిర్యానీ. బ్రో చిన్న ఎక్స్ప్రెషన్, టటా టా. మా వాడు కలిపేస్తున్నాడు మిక్సింగ్ ఏది పడుతుంది. ఓకే, మొత్తం కంప్లీట్ చేశాక మనం మళ్ళీ మాట్లాడదాం. ఆల్మోస్ట్ ఆల్ 90% అయితే కంప్లీట్ చేసాం. ఇంకా లోపలికి వెళ్ళక వదిలేసాం. అందులో దీని టేస్ట్ అయితే బాగాలేదన్నమాట అంతగా. కంపేర్ టు వీటితో కంపేర్ చేస్తే జాయింట్స్తో దీని టేస్ట్ అయితే అంతగా బాగాలేదు. సో అందుకని ఇది వదిలేసాం. ఓవరాల్ గా ఫుడ్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకా ఇప్పుడు బిల్ రేట్ కూడా చూస్తే అది బాగానే ఉంటది. అది కూడా చూపిస్తాను. ప్రాబ్లం ఇంకా టైం ఉంది, బట్ వచ్చేసింది అలాగా. స్టమక్ ఫుల్. మొత్తం 4 మెంబర్స్ ఫుడ్ ఇద్దరం తిన్నామయ్యా. వీడికి చెప్పాను 2 మెంబర్స్ మేబీ 3 మెంబర్స్ అయితే సరిపోద్దయ్యా అంటే, లేదు నేను వెళ్ళి హాస్టల్ నుంచే వచ్చేది, మళ్ళీ ఎప్పుడో వస్తాను, తగ్గేది లేదు, ఏదైతే వద్దు. యుద్ధం మనం గెలుపుతాం ఓడతాం పక్కన పెడితే యుద్ధంలో దీపోదా 100 దిగారంటే ఇది కాలగే సైన్యం వరించాం. అండ్ ఇది మొత్తం అయిపోయింది. వాటర్ బాటిల్ ఫైనల్ నీడ్. ఏ మనిషికైనా సరే, ఏం తిన్నా సరే, ఎంత మనీ పే చేసినా సరే, ఫైనల్ అసెన్షియల్ నీడ్. అండ్ మనకి మేము తినేదానికి బిల్ అయితే ఇది 12.19 అయ్యింది. పేమెంట్ కూడా చేసేస్తాం. ఇలా చూపించి పేమెంట్ కూడా చేసేస్తాం. మొత్తం బిల్లు 1219 రూపీస్ అయింది. మనం కొంచెం మంచిగా చేస్తారు కదా అంతా 1250 చేస్తున్నాం.
మనం ఎంత పేమెంట్ చేసినా సరే క్లైమాక్స్ లో ఇది తినకపోతే అది డిస్సాటిస్ఫాక్షన్, ఇది తినేస్తేనే సాటిస్ఫాక్షన్. బ్రో ఇప్పుడే మనం మంది అనేది కంప్లీట్ చేసాం. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ బిల్లు కూడా దానికి తగ్గట్టునే వచ్చింది. అండ్ ఇప్పుడు మనము డీమార్ట్కి వెళ్తున్నాం. ఇంకా డీమార్ట్లోనే ఈ వ్లాగ్ అనేది ఎండింగ్ కూడా చేస్తున్నాం. అంటే మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడుగా, వాడు కొంచెం కొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకోవాలి అందుకని చెప్పి వచ్చాం. అండ్ దిస్ ఈస్ ద మంది విల్లా. ఇది విజయనగరం రింగ్ రోడ్, ఇక్కడ ఐడియానే ఉంటుంది ఈ ఏరియా చాలా మందికి. ఈ ఏరియాలో ఉన్నది ఇది. అండ్ ఫుడ్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది బ్రో. టేస్ట్ అయితే ఎక్కడ తగ్గలే, అంత చాలా బాగుంది. అండ్ అటైర్ కూడా చాలా బాగుంది, అంటే పీస్ఫుల్గా. అండ్ చలో ఇప్పుడు మనం డీమార్ట్కి వెళ్ళి ఇంకా అక్కడ బ్లాగ్ కంప్లీట్ చేద్దాం. నువ్వే అంటావు. నేనైతే ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అంటే ఈ చాలా సార్లు బయటకు వచ్చాం. ఈరోజు ఎందుకో అంటే మేము అనుకున్నవన్నీ కూడా అయిపోయాయి అనమాట. అంటే చెయ్యాలనుకున్నామో అవన్నీ కూడా అయిపోయాయి. అంటే ఈ రోజు మేము నార్మల్ కూడా చూడొచ్చు మీరు నెక్స్ట్ లెవెల్. మొత్తం సర్ణం వచ్చాము. అండ్ మేబీ మనం నార్మల్ గా అంటే ఎవ్రీడే ప్రతి ఒక్కరు నార్మల్ గా కొన్ని ఈ రోజు పక్కా చెయ్యాలి అనుకొని చెప్పి డే స్టార్ట్ చేస్తారు. అండ్ చాలా మంది ఇన్కంప్లీట్ ఫీల్ తోనే ఆ రోజు ఎండ్ చేస్తారు. బట్ ఈ రోజు మేము ఏదైతే అనుకున్నామో ఎక్స్పెక్టేషన్స్ మించి ఇంకా మెరుగ్గా జరిగిందంటే మాకు క్లైమేట్ సహకరించింది. ముందుగా ఈ ఎండలో 2 ఎగ్జామ్స్ ఒకే రోజు అలా రాయడం చాలా కష్టమైన పని. ఎగ్జామ్స్ కూడా బాగా రాయడం, ఆ 2 ఎగ్జామ్స్ మంచిగా రాయడం, రెండోది మంచిగా ఫుడ్, అంటే కడుపు నిండా మంచిగా ఫుడ్ కూడా తీసుకున్నాం. అండ్ ఇంకొకటి మేము అనుకున్న బడ్జెట్ అనేది మించి వెళ్ళలేదు. బడ్జెట్ కూడా మేము అనుకున్న దాంట్లోనే అయ్యింది. అంటే మొత్తం పీస్ఫుల్ గా, అంటే ఎటువంటి ఇంటరప్షన్స్ ఏం లేకుండా బ్లాగ్ అనేది మంచిగా కంప్లీట్ అయింది. ఎగ్జామ్ అనేది చాలా బాగా రాసాం. అంటే మేము స్టార్టింగ్ ఎగ్జామ్ ఫెయిల్ అవుతామా లేదంటే పాస్ అవుతామా అన్న వేలో వచ్చి ముందు స్టార్టింగ్ వచ్చాము. అంటే ఎగ్జామ్ అయితే పాస్ అయిపోతాం, బట్ మరి ఇంత మంచిగా వస్తామని, ఎందుకంటే టఫెస్ట్ ఎగ్జామ్స్ కాబట్టి అంత లేదు. నేను ఓన్లీ ఓఎం ఆపరేషన్ మేనేజ్మెంట్ మీద ఫుల్ ఫోకస్ చేసా. అలాంటి నేను ఏఎంపీ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసా ఎగ్జామ్ లో అయితే మాత్రం. అండ్ ఈ రోజు మొత్తం మేము అనుకున్న దానికన్నా అంతా చాలా బాగా జరిగింది. అండ్ ఈ రోజు మెయిన్లీ మాకు సహకరించింది అంటే ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉంటది కదా, ఆ రోజు మెమరబుల్ డేగా. అలా నాకు ఈ రోజు పక్కా గుర్తుండిపోతుంది. పైగా అప్ టు అండ్ అండ్ ఇప్పుడు వరకు నాతో పాటు ఉన్నాడు కదా శ్యామ్ కుమార్. వీడు నేను నార్మల్ గా చాలా సార్లు బయటకు వచ్చి తిరిగాం. బట్ ఈ రోజు ఎంజాయ్ చేసినంతగా ఇంకా మునుపటి వరకు ఎప్పుడు చేయలేదు. మంచిగా మేము నవ్వుకున్నాం, సరదాగా మాట్లాడుకున్నాం. అండ్ అంటే మొత్తం అవి కూడా మొత్తం పెడతాను కానీ ఇప్పటికే వీడియోలో అనేది చాలా పెరిగిపోయి ఉంటది. అందుకనే మొత్తం కట్ చేసేస్తాం మొత్తం అన్ని. అండ్ మంచిగా ఈవినింగ్ పూట మంచిగా ఫుడ్ తీసుకొని హాయిగా చల్ల గాలి వేస్తుంది. అండ్ ఈ లైటింగ్స్ అంతా చాలా బాగుంది ఈ రోజు. నేను నాకు విజయనగరంలో ఇది కాస్త బాగా నచ్చింది. అంటే ఫ్లాగ్ థీమ్ లో లైటింగ్ అనేది కాస్త బాగుంది అనమాట. అంటే కొంచెం లైటింగ్ ఈవినింగ్ పూట మనం ఫ్లాగ్ థీమ్ లో నార్మల్ గా ఆరెంజ్, వైట్, గ్రీన్ అంటే మొత్తం ఒక ఫ్లో లో చాలా బాగా చేశారు. ఈ రోజు ఎందుకో మొత్తం హ్యాపీగా భలే అవుతుంది. అండ్ ఇప్పుడు మనం డిమార్ట్ కి వెళ్దాం. అక్కడ శ్యామ్ కుమార్ కొన్ని వస్తువులు కొనుక్కుంటాడు. అండ్ మొత్తం ఓవరాల్ గా వ్లాగ్ ఈ రోజు ఏం జరిగింది ఏంటి అనేది క్విక్ రివ్యూగా అక్కడ ఇచ్చి ఇంకా ఎండ్ చేద్దాం వ్లాగ్ అనేది. ఓకే గాయస్. రిపోర్ట్ చేశా అది. మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ పైన. మార్నింగ్ ఎక్కడి నుంచి అయితే ఎంట్రీ అయ్యాం, సో ఎగ్జిట్ అనేది ఇటువైపు నుంచి అవుతున్నాం. అంటే స్టార్ట్ అయ్యింది ఎక్కడి నుంచి, ఎగ్జిట్ అనేది ఎక్కడి నుంచి అవుతున్నాం అనమాట. సో అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మేము ఎలా వెళ్ళి చుట్టూ తిరిగి ఇటువైపు నుంచి వస్తున్నాం. అంటే అన్ని ప్లేసెస్ కవర్ చేస్తూ వచ్చాం అనమాట. అండ్ రోజు అవుతుంది అంటాం మన పని. అండ్ డిమార్ట్ స్పేస్ లేదే, మనమే స్పేస్ క్రియేట్ చేస్తాం. ఉంది, దొరికింది. దట్స్ ఫైనల్. ఎట్టకేలకు దొరికింది ఇక్కడ స్పేస్.
ఓకే గైస్, ఈ రోజు ముందు స్టార్ట్ చేసినప్పుడు నార్మల్ గా బ్లాగ్ చేద్దామా వద్దా అని చెప్పి స్టార్ట్ చేసా. బట్ అంటే 2 ఎగ్జామ్స్ ఒకే రోజు పడుతుంది కదా, ఈ బ్లాగ్ అనేది మధ్యలో తీసుకొస్తే మళ్ళీ ఏమైనా మర్చిపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పి భయంతో స్టార్ట్ చేసా. బట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఇంకా ఫుల్ గా కాన్ఫిడెంట్ గా అన్ని బాగానే చేశాను. అండ్ మార్నింగ్ 2 ఎగ్జామ్స్ అన్ని కూడా చాలా సక్సెస్ఫుల్ గా రాసాం. అండ్ మంచిగా వ్లాగ్ కూడా అంత మంచిగానే వచ్చింది అనుకుంటున్నా. ఐ హోప్ మీరు అందరూ వ్లాగ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. అండ్ ఇటువంటి వ్లాగ్స్ ఇంకా చాలా వస్తాయి మా ఛానల్ నుంచి. ఈ వ్లాగ్ లో మీకు ఏవైనా అంటే కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వ్లాగ్ చేసేటప్పుడు అది రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఐ హోప్ ఈ రోజు మంచిగానే మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా వ్లాగ్ చూసి. అండ్ ఈ రోజు మొత్తం మాకు మెమరబుల్ డే గా చాలా బాగా జరిగింది. దట్స్ ఇట్ గైస్, దట్ ఈస్ ద NPTEL ఎగ్జామినేషన్స్, two NPTEL examinations in one day. మంచిగా సక్సెస్ఫుల్ గా అయ్యిందని అనుకుంటున్నా. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.